వాడి పైసలు తీసుకుంటే నీకేంది బే? రేయ్ వాడు నా దోస్తురా. సుచిత్ మావాడ్రా. మీ వాడి తప్పుందని తెలిసి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. అది మీ ఫ్రెండ్షిప్. కానీ మా సాగర్ గారు ఏ తప్పు చేయలేదురా, మోసం చేశారు. అది చూస్తే ఎలా కూర్చోమంటావురా? మోసం చేసి డబ్బులు దొబ్బి ఆశాలు వస్తారా? రే అరే ఆగ్రా, సెట్ అయిపోయింది. ఆవు రే సాగర్, గుర్తుందిగా డీల్? ఈవినింగ్ వరకు వస్తా. డీల్ ఏంట్రా? ఆ డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు, మనకు సెట్ అన్నాడు. అంతా ఓకేనా? అంత ఓకేరా, పద. రే ఏమైనా చెప్పు, ఈసారి నేను చూసుకుంటాను. అరే నువ్వు బండి తీరా. రే రఘు, ఎక్కడున్నావు? ఇక్కడే రా, చాయ్ షాప్ దగ్గర ఉన్నాం. రే అక్కడేం చేస్తున్నావురా? సాగర్ గారిది చిన్న ఇష్యూ అయ్యిందిరా. ఏమైంది? అదే ఆ సుజిత్ గారు కనిపించాడు, చిన్న గొడవ అయింది. అరే గొడవనా? ఏం మాట్లాడుతున్నావు? అయిపోయింది లేరా, రిలాక్స్. ఎందుకు కాల్ చేసావో చెప్పు. అరే నీకోసం కావ్య ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుందో తెలుసా? అవునరా, ఈ గొడవలో పడి మర్చిపోయాను. ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను రా. ఇప్పుడు తను నాతోనే ఉంది. రే రే ఒక హెల్ప్ చేయరా, తను అలాగైనా అర్జెంట్గా నా దగ్గర తీసుకురారా. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చేస్తున్నావు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, సరేనా? సరేరా. రే సాగర్, వెళ్దామా? వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకరా. నువ్వు ఎంత ఆలోచిస్తే అంత స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది. చెప్పడానికి ఈజీయారా నీకు? జాబ్ కన్ఫర్మ్ అని చెప్పి నీ దగ్గర పైసలు తీసుకొని మరీ వాడి చేతిలో పెట్టా. ఇప్పుడు ఏమైంది? జాబ్ పోయింది, డబ్బు కూడా పోయింది. నిజంగా చెప్తున్నారా, ప్రతి మంత్ అదే టెన్షన్. ఇంటి ఎక్స్పెన్సెస్, లోన్లు, ఈఎంఐలు. పెద్ద శాలరీ కూడా అవసరం లేదనిపిస్తుందిరా. మంత్లీ కొంచెం స్టేబుల్గా మనీ వస్తే చాలనిపిస్తుంది. లిటరలీ మా చెల్లి పెళ్లి కోసం తీసుకున్న లోన్ కూడా పెండింగ్లోనే ఉంది. ఒక ఎక్స్పెన్స్ అయిపోయిందన్న లోపే ఇంకోటి వచ్చి తల మీద పడుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. దానిపైన ఈ స్కామ్ కూడా. ఆల్మోస్ట్ గివప్ ఇచ్చేయాలనిపిస్తుంది తెలుసా నాకు. నేను ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటా, స్టార్ట్ అయ్యే లోపల ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. రే కామ్ డౌన్ రా, నాకు అర్థమవుతుంది నువ్వేం చెప్తున్నావో. కానీ లైఫ్లో ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కామనే కదా. నీకు లాస్ట్ ఇయర్ గుర్తుందా ఎగ్జాక్ట్గా ఇదే టైంలో నా సిచ్యువేషన్ ఎలా ఉందో? లాస్ట్ ఇయర్ జూనే కదా. ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఒక్కొక్క మంత్ అయితే జాబ్ కూడా ఉండేది కాదురా. డైలీ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయలేక చాలా కష్టమైపోయింది. ఫినాన్షియల్గా కూడా చాలా వీక్ అయిపోయాను, తెలిసిందే కదా. మరి ఏం చేసావురా? ఇప్పుడు చూస్తే బాగానే సెటిల్ అయినట్టున్నావు కదా. నువ్వు నమ్మకపోవచ్చు, ఈ సిచ్యువేషన్ చాలా రోజులు కంటిన్యూ అవుతూనే ఉందిరా. ఇంక నా కజిన్ సిస్టర్ నా సిచ్యువేషన్ చూసి ఇంకేం చేయలేక ఇదిగో ఈ ధన్యోగ్ బ్రేస్లెట్ గిఫ్ట్గా ఇచ్చింది. ఓ నిజం చెప్తున్నాను, ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. కానీ 3-4 వీక్స్ తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ అవుతూనే ఉన్నాయి. మెల్లగా అన్నీ అలైన్ అయిన తర్వాత నాకున్న లోన్స్ అన్నీ కూడా మెల్లగా క్లియర్ చేసేసుకున్నాను. 6 months నుంచి చాలా పీస్ఫుల్గా ఉన్నాను రా. నో స్ట్రెస్, కంప్లీట్ ఫ్లో. ఎక్కడ తీసుకున్నారా? ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఫేక్స్ అమ్ముతున్నారు కదా, అథెంటికేనా ఇది? తను ఆస్ట్రోటాక్ స్టోర్ నుంచి తీసుకొచ్చిందిరా. వాళ్ళవన్నీ అథెంటిక్ రికమెండెడ్ ప్రొడక్ట్స్. అథెంటికేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది. నువ్వు కూడా ట్రై చేయరా, నీ ఇష్యూస్కి ఏమైనా హెల్ప్ అవుతుందేమో. నిజంగా నారా? లింక్ సెండ్ చేయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇమీడియట్లీ ఆర్డర్ చేస్తాం. సరే నేను ఇప్పుడే వస్తాను. సరే. వద్దురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. జాబ్ గురించి అయితే ముందు ఆలోచించడం ఆపేయి. నువ్వు ప్రిపేర్డ్గా ఉండు, నేను ఏదో ఒకలా ట్రై చేస్తానులే. అయినా మన దగ్గర స్కిల్ ఉన్నంత వరకు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదురా. బ్యాక్ డోర్లో జాబ్ సంపాదించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో తెలియదు కానీ ముందు మనీ గురించి ఆలోచించు. ఈవినింగ్ వెళ్ళి తీసుకో, మర్చిపోకు, ఓకేనా? సరేరా.
సారీ కావ్య, అంటే మధ్యలో చిన్న పని పడడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. ఏరా? అవును కావ్య, అనుకోకుండా అయిపోయింది. రే నేను ఇప్పుడే వస్తాను. కాల్. హలో, ఎక్కడున్నావు? రఘు వాళ్ళతో ఉన్నాను. చెప్పు, ఏమైంది? చాలా ఎండగా ఉంది కదా, ఫ్యాన్ కూడా లేదు. చా కావ్య, నా లైఫ్లో ఉన్న టెన్షన్స్ కన్నా నీ సైలెన్సే చాలా భయమేస్తుంది. కొంచెం నవ్వొచ్చు కదా. నవ్వించే వాళ్ళే బాధ పెడుతుంటే ఇంకా నవ్వేలా వస్తుంది సాగర్. కావ్య, నీకు కోపం రావడంలో తప్పే లేదు, కానీ అందరూ ఉన్నప్పుడు ఎందుకు? ఎవరు లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు కోప్పడు. అలా అలా నవ్వు కావ్య, బాగుంటుంది. అరే ఎందుకు అలా మాట్లాడుతున్నావు ప్రియా? ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు నన్ను కలవడం కన్నా నీకు అక్కడ ఉండడం అంత ఇంపార్టెంటా? చిన్నపిల్లలా మాట్లాడకు నువ్వు. అవసరం ఎక్కడుందో అక్కడ ఉండాలి. ఇప్పుడు నా అవసరం ఇక్కడుంది, ఉంటాను. అలా అని చెప్పి నువ్వు ఇంపార్టెంట్ కాదని కాదు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఉండడమే కరెక్టరా. అంతా సెట్ అయ్యాక నేనే వచ్చి కలుస్తాను, సరేనా? బాయ్. సరే గాని నీ జాబ్ సంగతి ఎంతవరకు వచ్చింది? అది రే సాగర్, పదరా వెళ్దాం. ఎక్కడికి రా? చిన్న పనుందిరా. ఆరిఫ్, థ్యాంక్ యూ. పర్లేదు. రే, ఏం పని? మంచిగానే మాట్లాడుతున్నాం కదా. వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకురా, వెళ్దాం పదా. కావ్య, ఐఎమ్ సారీ. నన్ను రోడ్ మీద ఒంటరిగా వదిలేస్తావా? ప్రేమ లేదు నీకు. కావాలని చేయలేదు కావ్య. అయినా నా గురించి నీకు తెలుసు కదా. అయినా ప్రేమ లేదంటావేంటి? ఏ, నీకు తెలీదా నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో? నీకు సరే గాని ఈరోజు మనం మీట్ అవ్వకుండా వేస్ట్ అయిన ప్రతి నిమిషం నాకు గుర్తు రాకుండా చేయి, సరేనా? సరే. చూసుకో, మళ్ళీ మ్యాంగో తింటున్నావు. నీ ఇష్టం ఇంకా. రఘు, నో, ఇప్పుడు దాని గురించి వద్దు. నేను కూడా వద్దనే చెప్పాను, కానీ నువ్వే ఎక్స్ట్రా ఉప్పు కారం వేసుకుని మరీ తింటున్నావు. లాస్ట్ టైం గుర్తుందిగా. అప్పుడంటే బిర్యానీ తినేసి తినడం వల్ల ఇట్స్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లే. అయినా ఈరోజు బిర్యానీ ఏం తినలే కదా, ఏం పర్లేదు. ఇది తిన్న తర్వాత బిర్యానీయే తిందాం. ఆహా. తెలుసా, ఇలాంటి ప్లేస్లు మా వైజాగ్లో చాలా ఉంటాయి. హలో, ఎప్పుడు వైజాగేనా? కొంచెం హైదరాబాద్లో కూడా ప్లేసెస్ బాగుంటాయి, చూడు. హైదరాబాద్ బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు చూడు, నువ్వు రోజు మాల్స్కి వెళ్ళు నీకు బోర్ కొడుతుంది, రోజు పబ్బులకి వెళ్ళు నీకు బోర్ కొడుతుంది, రోజు చార్మినార్ గోల్కొండ వెళ్ళు నీకు బోర్ కొడుతుంది. కానీ వైజాగ్లో నువ్వు రోజు బీచ్కి వెళ్ళు నీకెప్పుడు బోర్ కొట్టదు. అది మా వైజాగ్ స్పెషాలిటీ. సరే,
ఇప్పుడు నీ కోసం బీచ్ని ఇక్కడ తీసుకురాలేను కానీ బీచ్ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం రఘువరన్ గారు. మార్నింగ్ వెయిట్ చేయించిన కోపం అంతా పోయింది, క్షమించేశాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే మరి, బాయ్. బాయ్, గుడ్ నైట్. ఏంటి రామారావు, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంట్రా ఇంటికి వచ్చే టైం రా ఇది? మీ అమ్మాయి ఉంటే ఇంత అర్ధరాత్రి దాకా తిరగనిచ్చేదా? రామారావు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చూసి చూడనట్టు వదిలేయాలి. ఎందుకు నువ్వు తిన్నావా? లేదురా, నువ్వు వచ్చాక తిందామని ఆగా. నీకెన్నిసార్లు చెప్పాను నానా, నేను వచ్చినా రాకపోయి నువ్వు తిని పడుకోమని. రే, నాకున్నది నువ్వు ఒక్కడివేరా. రోజులో ఒక్క పూటైనా నీతో కలిసి తింటే నాకు బాగుంటుంది రే. ఒకవేళ ఈ నైట్ అందరినీ రాకపోయి ఉంటే ఇలాగే తినకుండా కూర్చుంటావా? నాన్న, నాకు నువ్వు నా కళ్ళ ముందు హాయిగా తిరుగుతూ ఉంటే కడుపు నిండుతుంది, అంతేగాని అన్నం తింటే కాదు. సరే, నాకైతే బాగా ఆకలేసింది, తిందాం పద. పద తినేద్దాం. అవును రే, నా కోడల పిల్లకి మీ అమ్మ నగలవి నచ్చుతాయంటావా? ఇప్పటి పిల్లలకి డిజైన్లు అవి మరి. రేపు పెళ్లి చేసుకొని తీసుకొచ్చాక నువ్వే మీ కోడల పిల్లని అడుగు, ఈ నగలు నచ్చాయా లేదా అని. రే, ప్రేమలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, పెళ్లి చేసుకున్నాకే బాధ్యతల బరువు తెలుస్తుంది. అసలు ఎవరికైనా ఇదే కరెక్ట్ టైం పెళ్లి చేసుకోవడానికి అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒకళ్ళని ప్రేమించావనో లేదా ఇంత వయసు వచ్చేసిందనో అలా కాదు. నువ్వు బైక్ మీద హాయిగా షికారు వెళదాం అనుకున్నప్పుడు, పెరిగిన పెట్రోల్ ధర గుర్తురానప్పుడు, నీకు నచ్చింది ఏదైనా అమ్మాయి కొనిద్దాం అనుకున్నప్పుడు ఆ నెల బడ్జెట్ నీకు గుర్తురానప్పుడు, నిన్ను నమ్మి ఇంట్లోకి అడుగుపెట్టిన అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకోగలను అన్న నమ్మకం నీకొచ్చినప్పుడు, అప్పుడు సరైన సమయం. ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ బాగా సంపాదిస్తే బాధ్యతల బరువు తగ్గుతుంది, జీవితం సులువు అవుతుంది. అయినా ఇదంతా నువ్వు ఆలోచిస్తావని నాకు తెలుసు అనుకో, ఎందుకో చెప్పాలనిపించిందిరా. సరే తిను. ఇంతకీ నీ కాబోయే మామగారు నీకు పిల్లనిస్తాడంటావా? అంటే మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎంత కష్టమైనా ఈ పెళ్లి చేయడానికి నాన్నున్నాడు, గుర్తుపెట్టుకో. అవసరమైతే అమ్మ నగలు ఉన్నాయి, అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంత కష్టం మీ వరకు రానివ్వను నాన్న. అమ్మ తిరిగిన ఇల్లు, అమ్మ వదిలిపెట్టిన నగలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి కోల్పోయినా నేను కొడుగ్గా ఓడిపోయినట్టే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే
అమ్మ నగలు మాత్రం తాకనివ్వను నాన్న. నువ్వు ప్రశాంతంగా పడుకో, ఓకేనా? ఎక్కువ ఆలోచించుకో. హ్మ్. రే రఘు, రే నిన్నే. స్మోక్ వెళ్దాం రారా. ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఇందాకే మన మేనేజర్ వాళ్ళు లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నారా? నాకు ఎందుకు టెన్షన్గా ఉందిరా. నువ్వేం టెన్షన్ పడకరా, నీ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది కదా. ఏమోరా రఘు, నన్నే తీయేస్తారేమని భయంగా ఉంది. చచ్చా, అంత ఎక్కువ ఆలోచించుకో. ఆలోచించాలి కదరా, రేపు నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటో. ఏ రఘు, హ్మ్. సార్ పిలుస్తున్నా. నేను వెళ్తాను, నువ్వు వచ్చే. మ్మ్. చెప్పండి సార్. రఘు, మన ప్రాజెక్ట్లో చిన్న ఇష్యూ వచ్చింది. ఏమైంది సార్? మన రీసెంట్ ప్రాజెక్ట్లో చిన్న బగ్ వచ్చింది. అది ఎంత రిజాల్వ్ చేద్దామని అవ్వట్లేదు. సీ దిస్. సార్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సార్. We don't have a time, Raghu. Finish it as soon as possible. నాకు అర్థమవుతుంది సార్, కానీ ఎర్రర్. నాకు రీజన్స్ చెప్పొద్దు. గో వర్క్ ఆన్ ఇట్. రేపటికల్లా అప్డేట్ అడుగుతాను. నీ వర్క్స్ అన్ని ఆపేసి దీని మీద కూర్చో. ఏంటి? ఏం లేదు సార్, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఏంట్రా, అంతా ఓకేనా? వర్క్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. కొంచెం ఎక్కువే ఉంది నాన్న. టీ చేసి తీసుకురానా? లేదు లేదు. కొంచెం మంచినీళ్ళైనా తాగు. రఘు, నాకు నీతో మాట్లాడాలని ఉంది. నా కాల్ లిఫ్ట్ చేయొచ్చుగా? హలో, ఏం చేస్తుంది మా కావ్య? ఏంటి మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు? అందుకే కాల్ చేశాను. నాకు ఈరోజు కొంచెం వర్క్ ఉంది. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ వర్క్. సో ఫోన్ డిఎన్ఏలో పెట్టేస్తున్నాను. నువ్వేం కంగారు పడకే. సరే, జాగ్రత్త. బాయ్. బాయ్. అరే, టీ తీసుకో. అక్కడ పెట్టే నాన్న. చల్లారిపోతుంది, త్వరగా తీసుకో.
రఘు రఘు ఓయ్ నువ్వేంట ఈ టైంలో ఇక్కడ మా అత్తగారి ఇల్లు, నాకు నచ్చినప్పుడు వస్తాను. మీ అత్తయ్య ఉండుంటే ఈ టైంలో బయట ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి క్లాస్ పీకేది. సారీ అత్తయ్య గారు, మీరెంత క్లాస్ పీకినా పర్లేదు. మీ ముద్దులు కొడుకుని చూడాలనిపించింది, నా వల్ల కాలేదు, అందుకే వచ్చేసానని చెప్పేదాన్ని. సడన్గా ఎందుకు చూడాలనిపించిందో ఆ అమ్మాయి గారికి. మిమ్మల్ని చూడ్డానికి రీజన్స్ కూడా కావాలా అబ్బాయి గారు? అయినా మీ నాన్ని భలే మేనేజ్ చేసావే. ఇష్టమైన వాళ్ళ కోసం మా దారులు మాకున్నాయి. అయినా ఎలా వచ్చావు? ఆరిఫ్కి కాల్ చేశాను, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళానన్నాడు. సాగర్కి చెప్పాడు, నంబర్ షేర్ చేశాడు. సాగరే వచ్చి డ్రాప్ చేశాడు. మరి వాడెక్కడా? ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. పెద్ద అడ్వెంచరే ప్లాన్ చేసావు. ఎస్ సర్లే రా. నాన్న పడుకున్నారు, సైలెంట్. ఓకేనా? మెల్లగా రా. మాట్లాడతావా లేదా? కావ్య, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కావ్య, రేపు సబ్మిషన్ ఉంది. సరే పద. మనం రోజు ఇలా కలిస్తే ఎంత బాగుంటుంది కదా. అవును, కానీ ఈ రోజు వర్క్ ఇంకా పెండింగ్ ఉంది, అది చేయాలి ముందు. ఇంత మంచి టైంలో కూడా ఏంటి నువ్వు ఇప్పుడు చూడు వర్క్ 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 అనుకొని. నిజంగానే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కావ్య, మేనేజర్ నమ్మి మరీ నాకు అసైన్ చేశాడు. కరెక్టే, కానీ టైం ఇవ్వాలి కదా. ఒక్క రోజులో చేయమంటే ఎలా? నిజమే, కానీ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనకు తెలియదు కదా. అయినా కష్టంగా ఉన్నా ఇష్టమైన పని చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఓకే, కానీ ఇంత కష్టపడుతున్నందుకు శాలరీ ఇంక్రిమెంట్ లాంటివి ఉంటాయా? అది తెలీదు, కానీ శాలరీ ఇంక్రిమెంట్ కోసం చేయట్లేదు, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం చేస్తున్నా. ఇంతకుముందు ఇది అడగలేదు, ఇప్పుడు అడగాలంటే ఇబ్బందిగా ఉంది.
దేని గురించి? నెక్స్ట్ మంత్కి ఈ ఫీల్డ్లో నీకు 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది, అది తెలుసు. నీ శాలరీ గురించి సర్వీస్ బేస్డ్ కదా, ఇంక్రిమెంట్ కొంచెం స్లోగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే 6 lakhs per annum. పర్లేదు, ఏముంది, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక షిఫ్ట్ కొడితే క్రేజీ ప్యాకేజ్ వస్తుంది. జాబ్ స్టార్ట్ చేసి ఇంకా 6 months కూడా కాలేదు, అప్పుడే ఇంక్రిమెంట్లు, జాబ్ షిఫ్టింగ్ కోసం ఆలోచిస్తున్నావు చూడు నువ్వు. ఆలోచించాలి బాబు, నా లైఫ్లో చాలా కోరికలు ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మంచి జీతం ఉండాలి కదా. ఆహా, ఏం కోరికలు ఉన్నాయో అమ్మాయి గారికి? ఏముంది, మనకి పెళ్ళయ్యాక ఉండాల్సింది ఇక్కడే కదా. పైన ఒక ఫ్లోర్ కట్టించుకుందాం, ఆ పైన ఒక చిన్న పెంట్ హౌస్ కట్టించుకుందాం. ఏంటి ఇక్కడ? ఇక్కడే, ఇదిగో ఇక్కడ మన ఎంట్రన్స్, లోపలికి వెళ్తే హాల్. ఐడియా బాగుంది, కానీ ఎంట్రీ ఇక్కడ ఎందుకు? వాస్తు బాబు, మెయిన్ డోర్ ఎప్పుడు నార్త్ ఫేసింగ్ లో ఉంటేనే బెస్ట్. వాస్తా? ఇది అప్పుడే అంత ఆలోచించిందా? అండ్ లోపలికి వెళ్తే అక్కడ మన కిచెన్, ఓపెన్ కిచెన్. నువ్వు రోజు మార్నింగ్ లేచి వచ్చేసరికి నేను నీకోసం కాఫీ రెడీ చేస్తూ ఉంటాను. అండ్ నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి నీకోసం వేడివేడిగా దోశలేసి లోపల నుంచి బయటికి పాస్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు, కాఫీ కోసం అంత దూరం రావాలేంటనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ బెడ్ కాఫీలన్నీ నాతో అవ్వవు. బెడ్ కాఫీ గురించి కాదు, కానీ నీకు దోశ వేయడం వచ్చా రాదా అని ఆలోచిస్తున్నాను. నిన్ను అక్కడ మన బెడ్రూమ్, అక్కడ మన పిల్లల బెడ్రూమ్, నీకోకే కదా? మన బెడ్రూమే ఇక్కడ బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. నీకు నచ్చలేదా? అంటే అది నచ్చలేదా? ఏం మాట్లాడుతున్నావు? బ్రహ్మాండంగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. నచ్చాలి కూడా. ఇల్లు మొత్తం నాకు నచ్చినట్టే డిజైన్ చేయించాలి. చేపిస్తావు కదా? ఓకే అమ్మాయి గారు, మీకు ఎలా నచ్చిందో అలాగే చేయిద్దాం. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇంకా చాలా కోరికలున్నాయి, అవన్నీ చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదు. మరి ఇంకెన్ని రాత్రులు కావాలో? ఓయ్, నీ కోరికల గురించి చెప్పావు, మరి నా కోరికల గురించి పట్టించుకోవా? ఇంకా చాలా రాత్రులున్నాయి కదా, అప్పుడు ఆలోచిద్దాం. ఇలా ఇంకెప్పుడు చెప్పకుండా రాకు. చూడు, వర్షం కూడా పడుతుంది. నేనే అడిగాను దేవుణ్ణి వాన పడాలని, నీతో ఇలా తడవచ్చని. కావ్య, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. సరే వెళ్ళు, వర్షం పెద్ద అవుతుంది. సరే, నేను వెళ్ళి నా పని చేసుకుంటాను. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. మీటింగ్ 10:30కే కదా, ఎన్ని మెసేజెస్! ఛా, రే రఘు, ఎంత పని చేసావురా? ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చేవేంట్రా? అది కాదురా, నైట్ ఫోన్ డిఎన్డీలో పెట్టాను, ఏయ్, నీకు చేయడం చేత కాదు అనుకున్నప్పుడు చెయ్యను అని చెప్పొచ్చు కదా. టైంకి క్లయింట్కి ప్రెజెంటేషన్ ఇవ్వలేక నా తల తీసేసినట్టు అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, బట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. కుమార్ సార్, నువ్వేనా రఘు? ఎస్ సార్, హీఈస్ ద రఘు. టర్మినేట్ హిమ్ ఇమీడియట్లీ. సార్ సార్, ఐ ఫినిష్ ద వర్క్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. Sorted? Are you crazy? Are you out of your mind?
You know how important this project is for us? You almost burnt my empire. You know how important this project is for us? ఇదెన్న వలాటతనమా తెలీదా ఉనకి ఇదలా? You have zero responsibility. You're not fit for this job. You're not fit for this company. HR, please terminate him immediately. సార్ ఆఫీస్లో చాలా మంచి ఎంప్లాయీ సార్. ఐ డోంట్ నో హిస్ రీజన్స్ బట్ టర్మినేషన్ అంటే See, in this office, when I give you some work, the expectation is that you have to finish the work on time. That is the basic expectation. You've lost the trust of not just me, this entire team. Please terminate him immediately. సార్ సార్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్. ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ సార్. సార్ సార్ కుమార్ సార్, కుమార్ సార్, సార్ ఏంటి సార్ నాకేం అర్థం కావట్లేదు. ఏం తెలియనట్టు యాక్ట్ చేయకు. 2 weeks నుంచి చెప్తున్నది వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. నువ్వు ఇంత కేర్లెస్ పర్సన్ అని నేను అనుకోలేదు. మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండదా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు? అదేంటి సార్ మీరే కదా ప్రాజెక్ట్ నిన్నే అసైన్ What is చేశారు. happening here? What is all the noise? You're still here? I told you to get out. Raghuvaran, get out. ఆలోచించాలి కదరా, రేపు నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటో. ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ బాగా సంపాదిస్తే బాధ్యతల బరువు తగ్గుతుంది, జీవితం సులువు అవుతుంది. ఆలోచించాలి బాబు. నా లైఫ్లో చాలా కోరికలు ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మంచి జీతం ఉండాలి కదా.